నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తాం. రాష్ట్ర మంత్రి పాలకొల్లు శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు. గ్రామ సచివాలయం శిలాఫలకం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుకు తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఘన స్వాగతం. అరుణాచల గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు. ఆర్టీసీ డిఎం వైఎస్ఎన్ మూర్తి. అవినీతి రహిత పాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల సమాచార శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గురువారం తాడేపూడి పట్టణానికి ఆయన మంత్రిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు తాడేపూడెం చరిత్రలో కని విని ఎరగని రీతిలో మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయడం విశేషమన్నారు. కూటమి విజయానికి చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ కారణమని అన్నారు. వరి ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎటువంటి లూటీ లేకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. నూతన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. అధికారులతో పని చేయించడంతో పాటు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని అన్నారు. మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, బొలిశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి నా సొంత పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చేసినటువంటి సందర్భంలో ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అదేవిధంగా పార్టీ నాయకుల్ని మర్యాదపూర్వకంగా కలవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు తాడేపల్లిగూడెం ఇచ్చేసినప్పుడు మరి మంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా మరి మంచి విజయం ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, అదేవిధంగా మా బీజేపీ అందరూ కూడా బాగా పనిచేశారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్రస్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆమాదిరిగానే మేమందరం కూడా ఎటువంటి అరమేరకు లేకుండా బ్యాషిజాలకు పోకుండా కలిసి మేము పనిచేసుకుంటాం. అందులో కూడా ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో ఒక మంచి సంస్థలు, ఎందుకంటే మొదటి నుంచి కూడా బాబ్జీ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మొదట్లో కూడా చెప్పారు, జనసేన తరఫున వస్తే ఆయన పోటీ చేస్తాడు, తెలుగుదేశం తరఫున వస్తే బాబ్జీ గారిని, అంటే ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ హృదయంతో ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్గా కానీ అతని నుంచి కూడా మంచి పరిచయం, ఒక మంచి వ్యక్తి. అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే కాదు, ఈవేళ అందరి విజయాల్లోనూ కూడా ఈరోజు 175కి 164 సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే, ఆ ఫిగర్ని చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం, శ్రమ, యుక్తి ఎంత ఉందో
పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వీరు ఇచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా రేపు భవిష్యత్తులో అందరం కూడా కలిసి మేము పనిచేస్తాం. ఏదైతే మన జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అందరం కలిసి కూర్చుని ప్రధానంగా వ్యవసాయాత్మకమైనటువంటి జిల్లా కాబట్టి పర్టికులర్గా వరి రైతులకు కానీ అటు ఆక్వా రైతాంగానికి కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈరోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మెజారిటీ కంటే ఒక్క ఓటైనా మళ్ళీ ఎక్కువ రావాలి. ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్కి ఈ మెజారిటీ కంటే ఒక్క ఓటైనా ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలని ఆలోచన ప్రతిరోజు కూడా మేము మైండ్లో పెట్టుకుని పనిచేస్తాం. మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మన గృహానికి ఇచ్చేయడం, మన తాడేపల్లి రావడం చాలా సంతోషం. ఈరోజు మనం అధికారం వచ్చిందని వైసీపీ నాయకులు విర్రవీగిపోతే అలాంటి రిజల్టే మనకి పునరావృతం అవుతున్న విషయాన్ని ప్రజలు మనకి తెలియజేశారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాక్షేమమే జయంగా అధికారులతో పనిచేసి మేము కూడా వాళ్ళతో పాటుగా మీ వద్దకు వచ్చి పనిచేసే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఉంటారని చెప్పి ఏదైతే మా నాయకులు ఏదైతే ఇద్దరు చెప్పింది తూచా తప్పకుండా ప్రజా సంక్షేమమే జయంగా మన సొంత లాభం అనేది ఆలోచించకుండా ప్రజలకు మంచి జరగాలనే దాని గురించి 100 మెట్లు దిగైనా సరే పరిపాలన చేసే విధంగా మా మంత్రి గారి సహకారంతో, అలాగే దుర్గేష్ గారు కూడా జిల్లా నుంచి మంత్రి అవ్వడం, 2 మంత్రులు ఉన్నారు, అదేవిధంగా వీళ్ళందరి సహకారంతో మరి ఈరోజు ముందుగా ఈ మంత్రిమండలి అందరూ కూడా తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారు. ఖచ్చితంగా రామానాయుడు గారికి ముందు నుంచి నేను ముందే చెప్పాను, సార్ మీరు మంత్రి అవుతున్నారు, మీ వెనకాల మమ్మల్ని చూసుకోండి అని చెప్పి నిన్నే అడిగాను. మరి భగవంతుడి దయ వల్ల ఆయనకి మంత్రి అయినందుకు ఆ భగవంతుడు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము మీ ముందుకు వచ్చి నిలబడి ఓట్లేసి మరి ప్రజాక్షేత్రంలో గెలిపించినందుకు మీకు ఎప్పుడు జీవితాంతకాలం రుణపడి ఉంటారు. కూటమి తరపున ఇవాళ ఒక పార్టీ అనే పదం మర్చిపోదాం మనం. కూటమి మన అంతే, కూటమిలో అందరికీ సమన్యాయం జరిగే విధంగా అందరినీ కలుపుకునే విధంగా మేమంతా కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వచ్చిన మరి ఒకసారి మళ్ళీ మన మినిస్టర్ గారిని హోదాలో మళ్ళీ మనం తీసుకొచ్చి మనం గౌరవించుకుందాం. ఈ రోజు మీరు వచ్చినందుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మేము రావాలి, మీరు వచ్చారు తప్పకుండా. మీరందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు మేము మంత్రిగా 2019లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. జగ్గన్నపేటలో గ్రామ సచివాలయం శిలాఫలకాలను ధ్వంసం చేసిన దుండగులను అదుపులోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే కోటి సత్యనారాయణ అన్నారు. రూరల్ మండలం జగ్గన్నపేటలో గురువారం సచివాలయం వద్ద ధ్వంసం చేసిన శిలాఫలకాలు పరిశీలించారు. శిలాఫలకాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీకి చెందిన వ్యక్తులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆయన వెంట ముప్పడి సంపత్ కుమార్, మునగాల రాంబాబు, బండారు నాగు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. చచ్చిపోయానండి. నిన్నటి రోజు జూన్ 12వ తారీఖు నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జగన్పేట గ్రామంలో డీజేలు పెట్టి ఈ గ్రామానికి సంబంధించిన జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీకి సంబంధించిన కొంతమంది ఊరేగింపుగా వచ్చి ఈ సచివాలయంలో ఎంతో ప్రతిష్టకరంగా ఊరందరికీ, ఊరి ప్రజలకి సేవ చేయడానికి, ఊరు కదలకుండా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ నెరవేర్చడానికి మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, అన్ని భవనాల్ని నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకి అనేక ప్రలోభాలు పెట్టి మరి ఓట్లు వేసుకుని నెగ్గారు. చాలా సంతోషం. ఈ ప్రజాస్వామ్యంలో ఓట్లు వేశారు, ప్రజా తీర్పుని ఎవరైనా సరే మనం గౌరవించవలసిందే. రాజ్యాంగ స్ఫూర్తి వీళ్ళలో ఏమాత్రం కూడా రాజ్యాంగ స్ఫూర్తి లేదు అని తెలియజెప్పే
ఉదాహరణలు ఇవాళ ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా నెగ్గినోళ్ళు వాళ్ళ కార్యకర్తలందరినీ ప్రోత్సహించి ఇవాళ గుంపుగా వచ్చేసి దుర్మార్గంగా చూడండి ఎన్ని గుణపం కోట్లు పొడి చేసి ఇంత ధ్వంసం చేసేసారు. అంటే ఈ ధ్వంస రచనకి బాధ్యుడు ఎవడు? మరి వాళ్ళ కార్యకర్తల్ని నువ్వు సంతోషంగా ఉన్నవాడు, విచారంగా ఉన్నవాడు, నేను ఎందుకు నేను ఎక్కడ పొరపాటు జరిగిందని విచారణలో ఉన్న వాళ్ళు మెదలకుండా ఉంటే మరి అబద్ధాలు చెప్పి నెగ్గేసిన తర్వాత వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని మరి ఇలా ధ్వంసం చేస్తామంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో దీంట్లో నేను ఇక్కడ వీడియో ఫుటేజ్ తీయించాను, సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి రాష్ట్రపతి గారికి పంపిస్తాం, రాష్ట్ర గవర్నర్ గారికి పంపిస్తాం, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, అలాగే ఇంకా హ్యూమన్ కమిషన్ రైట్స్ కమిషన్కి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఇక్కడున్న శాసనసభ్యుడికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ బాధ్యత ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర మంత్రివర్యులు పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఘన స్వాగతం పలికారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడుకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పోతుల అన్నవరం, కిలపర్తి వెంకట్రావు, వాడపల్లి సుబ్బరాజు, పసలపూడి రాంబాబు, సబ్నివేశ కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, ముప్పుడి రమేష్, పసలకొండ, పసల అచ్యుతం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పొద్దున ఇలా కవర్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశత్వ నియంతృత్వ రాక్షస పాలనను చరమగీతం పాడుతూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా కక్షలు, కేసులు, వేధింపులతో పాలన కాకుండా ఏదైతే సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పాలన అనేటువంటిది రేపు చూడబోతూ ఉన్నాం. ఇవాళ ప్రజలు ఏదైతే పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారో, గెలిపించారో, విజయం ఇచ్చారో, సీట్లు ఇచ్చారో అది ఒక బాధ్యతగా తీసుకుని పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా భవిష్యత్తులో పాలన జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో మరి ఇంటింటికి తిరిగారు, ఊరు వాడ తిరిగాడు. కానీ అధికారం వచ్చిన తర్వాత తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రాలేదు. ఒకవేళ ఎప్పుడైనా తప్పుజారి బయటకు వచ్చినా పరదాల మాటున, బ్యారికేడ్ల చాటున 144 సెక్షన్లు పెట్టుకున్న ఎటువంటి పరిస్థితి చూసాం. చాలా క్లియర్గా నిన్ననే మన నాయకులు చెప్పారు, అదేవిధంగా మేము కూడా చెప్తూ ఉన్నాం. అటువంటి 144లు, పరదాలు, బ్యారికేడ్లు, మొక్కలు కొట్టేయడం ఇటువంటి పరిస్థితి ఉండదు. ప్రజల వద్దకే పాలనలాగా ఎక్కడ అవసరం ఉన్నా, ఎక్కడ ఇబ్బంది కష్టం ఉన్నా అక్కడికి వెళ్ళి మా బాధ్యతగా మేము వెళ్ళి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే బాబ్జీ గారు కూడా మంచి వ్యక్తి, మొన్న ఏదైతే ఇవాళ తాడేపల్లి కూడా మంచి మెజారిటీతో ఇవాళ ఇక్కడ జనసేన అభ్యర్థి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచారని అంటే బాబ్జీ గారి యొక్క కృషి కూడా అందులో చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఆ రకంగా అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించి మంచి ఓట్ షేర్ ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య ఫస్ట్ టైం ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున ఓట్ షేరు ఒకరికొకరు చేసుకునేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బాబ్జీ గారు పార్టీకి చేసినటువంటి సేవల్ని అందరి మనసుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనసుల్లో కూడా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో బాబ్జీ గారిని కూడా మంచి నాయకుడిగా, మంచి పదవుల్లో ఆయన కూడా భవిష్యత్తులో వర్తిస్తారు. అందరం కలిసి మళ్ళీ కష్టపడి అందరం కూడా టీం వర్క్ ఉండి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటాం. నిత్యం పేద ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఈ జిల్లాలో రామానాయుడు గారు. రామానాయుడు గారికి మరి మంచి న్యాయం జరిగిందని అది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంపుగా మంత్రివర్గంలో రామానాయుడు గారికి స్థానం ఉంటుందని చెప్పి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఈవేళ
ఏదైతే ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ని తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్గా తీసుకుంటాం. అలాగే రామానాయుడు గారు తిరగని విలేజ్ లేదు, తిరగని ఇల్లే లేదు, ఒకటికి 10 సార్లు తిరిగారు ఆయన. మరి వరదలు వస్తే ఆ వరదల్లో మరి నదుల్లో అవసరమైతే పడవలు వేసుకుని ఎవరి కాళ్ళకి ఎక్కడైనా సరే వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందేలా ఏర్పాటు చేసిన మరి మంచి వ్యక్తి రామానాయుడు గారు. రామానాయుడు గారు ఈవేళ మంచి శాఖతోటి మంచి పరిపాలనా దక్షుడైన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి 3ఓసారి ఈవేళ మరి ఘన విజయం సాధించారు. జిల్లాలోనే పెద్ద మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఆయనకి మరి మంత్రివర్గంలో చోటు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరినీ కాపాడుకునే వ్యక్తిగా రామానాయుడు గారికి మంచి పేరుంది. ఆ పేరుని ఆయన శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తెస్తారు. మంత్రివర్గంలో మరి ఇలాంటి మంత్రివర్గంలో ఇంత మంచి మంత్రి ఉన్నాడని అనిపించుకునేలాగా రామానాయుడు గారు చేస్తారని చెప్పి తెలియజేస్తారు. అరుణాచలగిరి ప్రదర్శనకు ఈ నెల 20వ తేదీన ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వైఎస్ఆర్ మూర్తి తెలిపారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 7 గంటలకు ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సులు బయలుదేరనున్నాయి. టికెట్ ధర 2,600 రూపాయలని, ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. 20వ తేదీ రాత్రి 7 గంటలకు బయలుదేరి 21వ తేదీ ఉదయం కాళహస్తి స్వామివారి దర్శనం, అనంతరం కాణిపాక విఘ్నేశ్వర స్వామివారి దర్శనం, అనంతరం అన్నప్రసాదం స్వీకరించి అదే రోజు రాత్రి శ్రీపురం శ్రీ మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్ అమ్మవారి దర్శనం, అనంతరం జూన్ 22వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు అరుణాచలం చేరుతుందన్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం అనంతరం తాడేపగూడెం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుందన్నారు. 23వ తేదీకి తాడేపగూడెం చేరుకుంటామన్నారు. భక్తులు, ప్రయాణికులు అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రత్యేక బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల భక్తుల మరియు ప్రయాణికుల సౌకర్యార్థం అరుణాచలం బస్సు గిరి ప్రదక్షిణ యాత్రకి సిద్ధంగా ఉంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 7 గంటలకి తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ నుంచి 2+2 సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సు బయలుదేరుతుంది. ఈ బస్సు 20వ తారీఖు రాత్రి బయలుదేరి మళ్ళీ మనకి 23వ తేదీ కన్నా మళ్ళీ తాడేపల్లిగూడెం చేరుకోవచ్చు. ఇంతకుముందు మనం గత సంవత్సరంగా ఇలాంటి ప్రయాణాలు ఏర్పాటు చేస్తున్నాము. వెళ్ళిన భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరి సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు, మంచి కండిషన్లో ఉన్నటువంటి చక్కటి బస్సుని కూడా అందించడం జరుగుతుంది. మరి కేవలం 2,600 తోటి ఇన్ని పుణ్యక్షేత్రాలను కూడా దర్శించేటువంటి అవకాశం మన ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తుంది. కనుక భక్త మహాశయులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి మా దగ్గర నుంచి మరిన్ని సర్వీసులు అందించే విధంగా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా, ఆదరించవలసిందిగా కోరుతున్నాను. అవినీతి రహిత పరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ అందరికీ సమన్యాయం అందిస్తామని అన్నారు. తెలుగుదేశం నేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి సారథ్యంలో కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కూటమి హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. మొదటి సంతకం డిఎస్సిపై పెట్టి నిరుద్యోగుల కళలు సాకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా కూటమి అభ్యర్థిని గెలిపించినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే మీరు ఇంత ఉత్సాహంగా అన్ని చోట్ల గెలిపించడానికి కారణం, ఈ రాష్ట్రానికి దోపిడీకి గురి అవుతుంది రాష్ట్రం. దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దానికి మీరు సహకరించారు. ఖచ్చితంగా మా గెలుపుని మీకే అంకితం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకంటే వ్యతిరేకతనే మరి ఇన్ని సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఎలక్షన్ కూడా చూడలేదు. బాధ్యతాయుతంగా మనం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పరిపాలన జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది కూడా అదే. ఇవాళ ఎక్కడా కూడా కక్షాదింపులనే లేకుండా మనం ఏదైతే అభివృద్ధి కోసం మనకు ఓట్లు వేశారో అదే దిశగా మనం పనిచేద్దాం. తప్పు చేసిన వారికి మాత్రం పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. రేపు జరిగే సమావేశంలో కూడా, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ టాపిక్ని రేజ్ చేసి మరి ఎవరైతే ఈ అడ్డగోలుగా దోచుకున్న అధికారులందరినీ మరి రూలింగ్లో ఉన్నప్పుడు జనసేన, టీడీపీ
కార్యకర్తలను హింసించిన పోలీస్ అధికారులు కూడా ఎక్కడ కూడా పోస్టింగ్లు అనేది లేకుండా పనిష్మెంట్ ఇచ్చే విధంగా కూడా మరి శాసనసభ పక్షాంగం అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో చీకటి రోజులు అనిపించిన రాష్ట్ర ప్రజానీకం, అంతేకాకుండా ఏ పార్టీని వివక్షత చూపించి మరి కులాల వివక్ష చూపించి పరిపాలన చేసిన వైసీపీ పార్టీని వాళ్ళ కనుసల్లో మెలిగిన అధికారులు అందరూ కూడా ఈరోజు పోస్టింగ్కి వెళ్ళకూడదని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంకో అధికారి ఎవరైనా భయపడాలి, ఎలాంటి తప్పు చేయకూడదు. మన ప్రభుత్వంలో ఉన్నంటే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి తప్ప ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది సుమా అని చెప్పి తెలియజేసే విధంగా మరి మన అందరూ కూడా శాసనసభ్యులు కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రవర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజల తరపున పోరాటం చేయడానికి మీరు ఇచ్చిన బలగాన్ని కూడా మీ అందరూ ఉపయోగించి మీకోసం మాత్రమే ఉంటామని చెప్పి మేము ముందేని చెప్పాను. అదేవిధంగా ఒక ధర్మబద్ధమైన పరిపాలన జరిపించడానికి నా సర్వస్వం నేను పెడతానని చెప్పి సర్వశక్తులు ఒడ్డి మా నాయకుడికి అండదండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సొమ్ము లూటీ అవ్వకుండా అయిన లూటీని ఏదో రకంగా రికవరీ చేయాలి. ఏ అధికారులు ఎన్ని లక్షల కోట్లు తిన్నారో, ఏ రాజకీయ నాయకులు ఉన్నా తిన్నారనే విధంగా కూడా ఈ పరిపాలన సాగబోతూ ఉందని చెప్పి, రామరాజ్యం రాబోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకుడు నేను ఈరోజు మీ ముందు నిలబడి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారికి, మరి పురంధరేశ్వర్ గారికి, అందరు కూడా కూటమి పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజు రామరాజ్యం రావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా DD సౌకర్యం మరియు RTGS, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును.
ఇళ్ళు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08882256999 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above scores, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. వైఎస్ఆర్సీపీ నాయకుడు కారంకి శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యులు కోటి సత్యనారాయణ పరామర్శించారు. రోడ్ల మండలం పెత్తాడపల్లి గ్రామానికి చెందిన కారంకి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. కారంకి శ్రీనివాస్ సోదరుడు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు కారంకి వీర్రాజును పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, బండారు నాగు, ఆలపాటి కాశీ తదితరులు ఉన్నారు. ఈ నెల 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ రోజు సాయంత్రం మన పెద్ద తాడేపల్లికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ వీరాభిమాని, అలాగే గడిచిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున వార్డు మెంబర్గా పోటీ చేసిన కారింకి శ్రీనివాస్, మన కారింకి వీర్రాజు వాళ్ళ బ్రదర్, సాయంత్రం 7:30కి ఇక్కడ ఏదో గజ పూజ ఉందని వాళ్ళ అమ్మాయి చింతాడపల్లిలో ఉంటే తీసుకొద్దామని మోటార్ సైకిల్ మీద బయలుదేరేంతో జాగ్రత్తగా ఉండే వ్యక్తి. ఎక్కడ ఏ అడ్డం లేదు, ఏం లేదు, తన దారిలో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడు. వాళ్ళు పార్టీ స్లోగన్స్ కొట్టుకుంటూ డైరెక్ట్గా వచ్చి ఇతన్ని కొట్టేసి పడిపోయాడు. ఇతనికి హెడ్ ఇంజరీ అయ్యి ఇంకా చాబతుకుల్లో ఉన్నాడు. ఇక వార్త తెలిసిన తర్వాత జనసేనకు సంబంధించిన నాయకులకి కడియొద్దకి ఈ వార్త తెలిస్తే యాక్సిడెంట్ చేసిన వ్యక్తులిద్దరినీ తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు తప్ప చావు బతుకుల్లో వెళ్ళి గుద్దేసిన శ్రీనివాసుని కనీసం అక్కడ పట్టించుకోకుండా అక్కడ వదిలేసి, అంటే మానవత్వం లేకుండా ఈ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎటువంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నారో ఇది ఒక ఉదంతం. విషయం తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరూ వెళ్ళి అతను తీసుకుని మన ట్రింటీ హాస్పిటల్లో తీసుకెళ్తే న్యూరో సర్జన్ కావాలంటే విజయవాడ నుంచి న్యూరో సర్జన్ చేసి బ్రెయిన్ ఆపరేషన్ కూడా క్లాట్ ఉందంటే బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేశారు. మర్నాడు పొద్దున్న వరకు కూడా బతికే ఉన్నాడు. తర్వాత అతను జరిగిన యాక్సిడెంట్ సీరియస్నెస్ వల్ల లోపల అంతా కూడా ఎముకలన్నీ ఫ్రాక్చర్ అయ్యి మొత్తం ఒక బొటన్ వేలు మొత్తం ముక్క కింద తెగిపోయి రోడ్డు మీద పడుందని అంటే ఎంత సీరియస్గా, ఎంత దుర్మార్గంగా యాక్సిడెంట్ చేశారో. కనీసం మానవత్వం లేకుండా ఈ చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని
అలాగా అలా రోడ్డు మీద వదిలేసి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలను తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారంటే ఆ పార్టీ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి ఉన్న మానవత్వం ఎలా ఉందో, మానవత విలువలు ఏంటో ఏ రకంగా ఉన్నాయన్నది సభ్య సమాజం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. ఇది శ్రీనివాస్ ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి, వారి భార్య బిడ్డలకి, సోదరుడికి, వాళ్ళ బంధుమిత్రులకి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మరి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా పడుతున్నాను. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. పెంటపాడు మండలం ఆకుతిక్కపాడులో పొంతుల ముసలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వలవల బాబ్జీకి ఘన స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు ధనరాజు, వెంకటేశ్వరరావు, పడాల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆకుతేగపాడు గ్రామంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి మరి ఈవేళ 2వ వార్షికోత్సవం. ఇది 2వ వార్షికోత్సవం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈవేళ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో మరి ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు. అలాగే పేద ప్రజలకి మరి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణమైన మన సర్పంచ్ వెంకటేశ్వర్లు గారు, మాజీ సర్పంచ్ ధనరాజు గారు, ఆకుల నాని గారు, అలాగే మన ఉమా గారు, అందరూ కూడా నాగరాజు గారు, ఇలాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, ఈ కార్యక్రమానికి నన్ను మా మండల అధ్యక్షుడు వెంకట్రావు గారిని ఆహ్వానించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మవారి దయ వల్ల ఈ గ్రామం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండి పంటలు బాగా పండి అన్ని రకాలుగా కూడా మరి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకే కాకోకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలా చేయాలని ముత్యాలమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు. పాఠశాలలు ప్రారంభం, విద్యార్థులు స్కూల్ బస్సులతో కిటకిటలాడిన పల్లెలు, పట్టణాలు వేసవి సెలవులు ముగియడంతో జూన్ 13వ తేదీ గురువారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పుస్తకాలు, బ్యాగులు, క్యారేజీలతో విద్యార్థులు బడిబాట పట్టారు. హాస్టల్స్లో ఉండే విద్యార్థులు లగేజీతో తరలి వెళ్లారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగా సురేష్ నేతృత్వంలో వినతిపత్రం అందించారు. దీనిపై మంత్రి రామానాయుడు, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులకు సొంత ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం, పిల్లల స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ వంటి సమస్యలపై వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గులమే బుజ్జిబాబు, జర్నలిస్టులు మైలవరపు రవికిరణ్, సరిపల్లి కుమార్రాజు, రాజు, గోపి, బాలబాలాజీ, లక్ష్మయ్య, ఆదినారాయణ, శివ, బాలాజీ, చిన్న, ఐతం ప్రసాద్, కృష్ణ, మణి, గారపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఏదైతే మా అసోసియేషన్ తరపు నుంచి ప్రధాన డిమాండ్లుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎప్పటి నుంచో సమస్యలన్నీ కూడా విన్నవించడం జరిగింది. ఈ ప్రధాన డిమాండ్లుగా ఉన్నటువంటి ఏదైతే సొంత ఇంటి స్థలం, అదేవిధంగా ఆ సొంత ఇంటి స్థలంలో నిర్మాణం, అది ప్రధాన డిమాండ్. అదేవిధంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం స్థలం ఉంది, ఆ స్థలంలో కూడా భవన నిర్మాణం కార్యక్రమం గురించి, అదేవిధంగా ఏదైతే జర్నలిస్టు పిల్లలు ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 50% ఏదైతే ప్రైవేటు స్కూల్లో రాయితీ గురించి కూడా ఈ 3 ప్రధానంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాకు సంబంధించినటువంటి విన్నపాలని కూడా ఆయన సానుకూలంగా విని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదైతే మన మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారిని కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు కూడా స్వయంగా ఆయన మనం అడగటం కంటే కూడా ముందుగానే ప్రెస్ క్లబ్కి సంబంధించి
మేము ప్రత్యేకంగా మీకు చేయడానికి మేము సానుకూలంగా ఉన్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరి ఆశీస్సులు మనకి మెండుగా ఉన్నాయి ప్రెస్ క్లబ్. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీని సందర్భంగా మరి ఎప్పటి నుంచో జర్నలిస్టుల సమస్యలు అనేవి దీర్ఘకాలంగా అలాగే ఉండిపోతున్నాయి. వాటి గురించి స్థానిక ఎమ్మెల్యే పొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిసి మా విన్నపాలు అందించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు గారికి కూడా వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ దీంట్లో తాడేపల్లిగూడెంలో ప్రెస్ క్లబ్లో అన్ని మా సంఘంతో పాటు మా యూనియన్తో పాటు మిగిలిన సభ్యులు కూడా సహకారంతో ఆ యూనియన్ భవన నిర్మాణానికి సహకారం చేస్తాం. మిగిలిన మిత్రులందరూ కూడా సహకరించాలని మనవి. ఎమ్మెల్యేగా గెలిచిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సాధారణంగా కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా మన జర్నలిస్టుల సమస్యలపై నేను మీకు ఏదో చేయాలి అనే తలంపుతోనే ఉన్నారు. ఆయన రాగానే నేను మీకు వెంటనే ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఒక ప్రయారిటీ ప్రకారం కలెక్టర్కి ఒక నివేదిక ఇచ్చి త్వరితగతిన మీ అందరికీ స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేస్తామని ఆయన సానుకూలంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకి నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి గారు, ఆయన కూడా సమాచార శాఖ మంత్రిగా మనకి ఉండడం మనకి అదృష్టం. ఆయన కూడా ఎంతో సానుకూలంగా మన జర్నలిస్టుల కోసం పాటుపడతారని హామీ ఇవ్వడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చి జర్నలిస్టులను ఊపిరి పీల్చుకునే విధంగా చేసినందుకు మన ప్రజలు ఎన్నుకున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ప్రజల కోసం పాటుపడతాయి. బొమ్మిడి గ్రామదేవత కట్లమ్మ అమ్మవారి 4వ జాతర సందర్భంగా సుమారు 350 మంది ముత్తైదులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నక్కా సాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బొమ్మిడి గ్రామంలో మంచినీటి చెరువు దగ్గర గంగమ్మ పూజ నిర్వహించారు. బిందెలతో నీటిని నింపుకొని ఊరు పొలిమేర వరకు 101 దేవతలు పోతరాజును తలుచుకుని తిరిగి పూరుగుడిసె దగ్గర అమ్మవారికి వీరపోసి ముత్తైదువులు గోమాతకు పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని బొమ్మిడి గ్రామ ఆడపడుచులు మేడవరపు మధుసూదనరావు కుమార్తెలు ఇచ్చిన పసుపు కుంకుమ గాజులు శనగలు క్యాసర్లను స్వీకరించారు. చాలా స్లోగా తోసుకోరనుకోండి. మన అమ్మవారి జాతర సందర్భంగా అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున గ్రామంలో చేసి ఉన్నటువంటి కట్లమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ నెల 3వ తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ జాతర మహోత్సవాలు 16వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా 13 రోజుల పాటు ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర మహోత్సవాన్ని మా ఊరి సమక్షంలో మా ఊరి పెద్దలు అలాగే అందరితో పాటుగా ఈ జాతర మహోత్సవాన్ని చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనివల్ల మా గ్రామ అభివృద్ధి అలాగే పాడి పంటలు అన్నీ కూడా అమ్మవారి దయ వల్ల అమ్మవారి కృపతో మాకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర మహోత్సవాన్ని అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. కావున ఈ గ్రామ కమిటీ తరఫున అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తరఫున కూడా మేము అమ్మవారికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో అందరూ సహకారంతో కూడా చేసుకోవడం జరుగుతుంది. 3వ తారీఖు నుంచి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా బొమ్మిడి గ్రామంలో ప్రారంభమయ్యాయి. మరి రోజు కూడా అమ్మవారు నడివీధిలో నుంచి పుట్టింటికి అమ్మవారు బయలుదేరి రోజుకి 50 ఏళ్ళు ఏ అమ్మవారు గట్టంగుండా అలాగే గరగంతో నాగలతో మేళతాళాలతో అందరూ కూడా దర్శనం చేసి అలా కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఈ జాతర మహోత్సవం అంతా కూడా చైర్మన్ గారు నక్కా సాయి గారు ఆధ్వర్యంలో
ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇదంతా కూడా కాబట్టి ఇవాళ కూడా చక్క మహిళలు కూడా కలసాలతో చక్క అమ్మవారికి వీధిలో తిరిగి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి 16వ తారీఖు నైవేద్యాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఇవన్నీ కూడా నక్కా సాయి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. కాబట్టి అందరూ కూడా చాలా ఆనందంగా మహిళలు, ఆడపడుచులు, ఇతర ఊరి నుంచి అందరూ కూడా విచ్చేసి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నారు. ఈ కట్లమ్మ అమ్మవారిని మామూలుగా గుడి దగ్గర నుంచి 3వ తారీఖు సాయంత్రం 4:30 మరి బొమ్మిడి గ్రామంలో ఉన్న నడివీధిలో పూరుపాకేసి అమ్మవారిని ఘటంకొండలోకి దించి గరగలతో మరి కోలాట భజనలతో మేళతాళాలతో అమ్మవారిని పూరు గుడిసెలో కొలువు తీరి కూర్చుని ఉంది. అలాగే గ్రామం ఒక పద్ధతి ప్రకారంగా రోజుకు ఒక వీధిలో 40-50 ఇళ్ళు అమ్మవారు వారబోసే నీళ్లు మరి సలినయోజ్యాలు వచ్చిన రోజు కాడి నుంచి తీసుకుంటుంది. అలాగే శుక్రవారం, మంగళవారం తిరగదు అమ్మవారు గ్రామంలోకి. అదేవిధంగా ఈరోజు రాత్రి సాకల వారికి దేవర వేషం వేసి మరి అమ్మవారికి కళ్ళు మజ్జిగ నైవేద్యాల కింద మరి కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కార్యక్రమం కూడా చాలా భారీగా జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు మరి ఈ కట్లమ్మ తల్లికి మరి గ్రామంలో ఉన్న ఊర చెరువు రేవులో మరి గంగమ్మకి ఉపవాసం చెప్పి మరి నీటి కట్టు కట్టి మరి బిందెల్లోకి గంగమ్మని ఆహ్వానించి 101 మంది బిందెల్లోకి కొలువు తీరి కూర్చోబెట్టి అమ్మవారిని. వాణిజ్య పన్నుల శాఖలో అరాచకాన్ని అరికట్టాలని ఏపీ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు అధ్యక్షులు టీజే శేష్ కుమార్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన వినతిపత్రం అందించారు. వాణిజ్య పన్నుల శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల అరాచక విధానాలతో ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతుందన్నారు. ప్రశ్నించిన సంఘ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కొంతమంది ఉన్నతాధికారులు శాఖను నిర్వీర్యం చేశారని అన్నారు. వాణిజ్య శాఖను ప్రక్షాళన చేయాలని వాణిజ్య పన్నుల సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు టీజే శేష్ కుమార్, కార్యదర్శి శివప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ తదితరులు బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ సభ్యులు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించారు. ప్రజల అభిష్టం మేరకు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్నారు. నూతన ప్రభుత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డైమండ్స్ అధ్యక్షులు కొప్పశెట్టి రమణయ్య, కాలుగోపికృష్ణ, చెన్నారెడ్డి సతీష్, జొన్నల సతీష్ కుమార్, పట్నాల రామకృష్ణ, కె కృష్ణకాంత్, పేరుచెర్ల ఫౌండేషన్ సభ్యులు ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, ముచ్చింజయ కుమార్, పి శేషగిరి వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. హౌసింగ్ బోర్డు, కొండయ్య చెరువు, పాతూరు పరిధిలో జోవలపాలెం ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు దృష్టి పెట్టాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరచాలన్నారు. పెంటపాడు కాలువలో నాచు తూడు తొలగించాలన్నారు. సమావేశంలో పెంటపాడు తహసీల్దార్ సురేష్, మండల స్థాయి అధికారులు, జనసేన పెంటపాడు అధ్యక్షులు పుల్లాబాబి, జనసేన వీర మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వాసవిమాత ఆలయంలో సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో జ్యేష్ఠమాసం సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు.
విఘ్నేశ్వర పూజ అనంతరం స్వామివారికి మూల విరాట్కు పంచామృత సుగంధ ద్రవ్యాలు పళ్ళ రసాలతో ఆలయ పురోహితుడు సత్యనారాయణ శర్మ, తరుణ్ శర్మ అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఆర్వే సంఘ కార్యదర్శి నొల్ల బాల త్రిపుర సుందరరావు, పూర్వ అధ్యక్షులు పేరూరి కాశయ్య తదితరులు భక్తులు పాల్గొన్నారు. సముద్రపేట షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్న సమారాధన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిపారు. భక్తుల పెద్ద కొన్ని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి గురువారం కూడా స్వామివారి ప్రసాదం నైవేద్యంగా చెల్లిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏ ఒక్కరైనా సరే 6,000 రూపాయలు ఇచ్చినా, 6,500 ఇచ్చినా సరే భోజనం పెడుతున్నాం. ఒక సాయిబాబా గారు భోజనం పెట్టాలంటే ఒక 6,500 ఇచ్చి సాయిబాబా గారి అన్నసందర్భ కార్యక్రమం జరగవలసిందిగా కోరిక ప్రార్థిస్తున్నాం. అలాగే పొద్దున్నే ఉదయం స్వామివారికి పూజలు కార్యక్రమం, తర్వాత మధ్యాహ్నం హారతి, సాయంకాలం హారతి, సాయంకాలం 7:30కి నామ సంకీర్తన జరుగుతుంది. భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సాయిబాబా వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పుట్టినరోజైనా సరే, అలాగా పెళ్లి రోజు కానీ చేసుకున్నవారు అన్న సమారాధన చేయవచ్చు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడేపూడెం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో షిరిడి సాయిబాబా వారి ఆలయం వద్ద గురువారం ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచి కూడా స్వామికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి మేము అన్న సమారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వచ్చి లేని వారందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కావున మీరందరూ కూడా ఈ అన్న సమారాధనకి విరివిరిగా విరాళాలు ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలియజేసుకుంటున్నాం. సుమారు 10,000 రూపాయలు, నెల 40,000 రూపాయలు మేము అన్న సమారాధనకి వెచ్చించడం జరుగుతోంది. శ్రీ భాగవల్లి రామచంద్రం గారి ట్రస్ట్ పేరు మీద శ్రీ కీర్తిశేషులు భాగవల్లి రామచంద్రం గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి అన్న సమారాధన కార్యక్రమం సుమారు 20 ఏళ్ల నుంచి మేము అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోందని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.